హైదరాబాద్ రోడ్లపై ప్రయాణం చేయడం అంటే పెద్ద సాహసం. రోడ్లపై గతుకులు, గుంటలు, మధ్య మధ్యన రోడ్ రిపేర్లు. ఈ గుంతల రోడ్లపై ప్రయాణికులు ప్రయాణం చేయడంతో వాళ్ళ వెహికల్స్ ఫ్యూయల్ ట్యాంక్స్ ఖాళీ అవడంతో పాటు వాళ్ళ జేబులు కూడా ఖాళీ అవుతున్నాయి. JNTU చేసిన ఒక స్టడీ ప్రకారం ట్రావెల్ కాస్ట్ హైదరాబాద్లో గత 3 ఏళ్లలో 45% పెరిగింది. ఇందుకు అధ్వానంగా ఉన్న రోడ్ నెట్వర్క్ కారణమని చెప్తుంది. హైదరాబాద్ నగరంలో 50 లక్షల వెహికల్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ ప్రతిరోజు యావరేజ్గా 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాయి. అంటే రోజులో అవి ప్రయాణించే మొత్తం దూరం 7.5 లక్ష కోట్ల కిలోమీటర్లు. హైదరాబాద్లో ఉన్న ఫ్యూయల్ ధర లీటర్కి 107 రూపాయలు. దీని ప్రకారం రోజులో ప్రయాణించిన దూరానికి అయ్యే ఖర్చు 1.5 లక్ష కోట్లు. కానీ ఫ్యూయల్ వేస్టేజ్ వల్ల ప్రయాణికులు రోజు 10 కోట్ల రూపాయలు ట్రావెల్ కాస్ట్గా నష్టపోతున్నారు. ప్రతి వెహికల్ లీటర్కి 3 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించడం వల్ల ట్రావెల్ కాస్ట్ అనేది భారీగా పడుతుంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మెహదీపట్నం, కుకట్పల్లి, జూబ్లీ హిల్స్ వంటి ఏరియాస్లో ఈ ధర మరీ అధికంగా పెరుగుతుంది. అధికంగా ఉండే రద్దీ, రోజులో ఒక గంటకి 10 నుంచి 20 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళడంతో, కొన్ని సందర్భాల్లో అంతకన్నా స్లోగా వెళ్ళడం వల్ల ప్యాసింజర్స్కి అంటే ప్రయాణికులకి ట్రావెల్ కాస్ట్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది.